తాండూరు పట్టణంలో వెలిసిన ప్రసిద్ధిగాంచిన శ్రీ భావిగి భద్రేశ్వరుని బ్రహ్మోత్సవాలలో పాలుపంచుకుంటున్న దాతలకు వీరశైవ సమాజం పెద్దలకు మరియు దాసోహ అన్నదాన నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు దేవాలయ రెన్యువేషన్ కమిటీ అధ్యక్షులు పటేల్ కిరణ్ మరియు సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువారం దేవాలయం అన్నదాన దాసోహంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దాత సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెన్యువేషన్ కమిటీ అధ్యక్షులు పటేల్ కిరణ్, సభ్యులు జొల్లు రోహిణి సిద్ధిలింగం మాట్లాడుతూ దేవాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఇందుకు సహకరిస్తున్న వీరశైవ సమాజం పెద్దలకు, పుర ప్రముఖులకు, దాతలకు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు, భజన మండలీలకు, యువతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు దాసోహంలో నిర్వహిస్తున్న అన్నదానం కోసం 6 మంది దాతలు వేరువేరుగా సహకారం అందించారని వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రాత్రి జరగబోయే బ్రహ్మోత్సవాలలో అల్పాహారం అందిస్తున్న సేవా సంస్థ భజన మండలికి కూడా ధన్యవాదాలు తెలిపారు. అక్కడ ముందలు కొంటాలి అక్కడ ముందలు ఏం బేటా మీరు సుఖం చూపిస్తే సుఖం చూపిస్తారు. మీరు పోవాలంటే మీరే తప్పుతారు. ఏమైపోదు పోగండి మొత్తం తిన్నగర ఇవ్వండి. కాకా ఓ కాకా పులిహోర అన్నం ఉంటాయి రమ్మా. చిన్న పట్టుకోమ్మా. వైట్ రైస్ కాకా వైట్ రైస్ ముందరుకుంటాం.
దేవస్థానం తాండూర్. ఈరోజు తాండూరు పట్టణంలో వెలిసినటువంటి శ్రీ బావి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి శ్రీ బావి భద్రేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తాండూరు పట్టణంలో వీరశైవ సమాజం, వీరశైవ యోధల్, అక్కమాదేవి మహిళా మండలి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు భద్రేశ్వర స్వామి ఉత్సవ విగ్రహంతో పల్లకి సేవ ప్రారంభమైంది. గత 3 రోజుల నుంచి నగరేశ్వర భజన మండలి వారు పట్టణంలోని భక్తులందరికీ అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేసినారు. వారికి మా వీరశైవ సమాజము, వీరశైవ యోధలు, అక్కమాదేవి మహిళా మండలి, దేవస్థాన కమిటీ నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. 19వ తారీఖు రోజు ఏదైతే రథోత్సవ లంకాదనం ఉందో ఈ యొక్క కార్యక్రమాన్ని తాండూరు పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు విజయవంతంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని అధికారులకు, అందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున కోరుచున్నాం. భద్రేశ్వర మహారాజ్కి జై. దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో, కమిటీ యొక్క ఆధ్వర్యంలో అన్నదాన సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటు కార్యక్రమానికి ప్రజలందరూ ఇచ్చేస్తున్నారు. ఇటు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున వీరశైవ సమాజము, వీరశైవ యువదల్ మరియు వీరశైవ అక్కమాదేవి మహిళా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రథోత్సవ కార్యక్రమానికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని వీరశైవ సమాజం వారు కూడా అతి సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. భద్రేశ్వర్ మహారాజ్కి జై. బావి భద్రేశ్వర దేవస్థాన జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవమైనవి. అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం, అన్నదాన సత్రం మీద దాసోహం కట్టడం జరిగింది. దానిలో భాగంగా మొదటి రోజు వివేక్ సరికార్ గారు పెట్టారు. 2వ రోజు మన శంకర్ యాదవ్ గారు పెట్టారు. 3వ రోజు తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. అలాగే 4వ రోజు వీరశైవ సమాజం తాండూరు వారు పెట్టడం జరుగుతుంది. 5వ రోజు మన సుభద్రావు పటేల్ గారు పెట్టడం జరుగుతుంది. 6వ రోజు కట్కం వీరేందర్ కమిషన్ ఏజెంట్ వారు పెట్టడం జరుగుతుంది. అలాగే తాండూరులో పురవిధులుగా పెడుతున్న ఛాయ్, అల్పాహారం వారందరికీ మా కమిటీ నుండి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే స్వర్ణకారులైన మన చీరల్ బజార్ కొంత మెంబర్లు, వారికి కూడా ప్రత్యేకంగా మా కమిటీ నుండి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు కార్యక్రమం మర్రిచెట్టుగాడి నుండి గంజిలోకి బావి భద్రేశ్వర దేవుడి టెంపుల్ నుంచి రథోత్సవం పల్లకి సేవ జరుగుతుంది. అలాగే రేపు మన తర్వాత ఏరూరు వార్డ్ అక్కడ పల్లకి సేవ కార్యక్రమాలు జరుగుతాయి. 19వ తారీఖు రోజు మన రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. 20వ తారీఖు లంకా దహనం. అలాగే దీనికి సహాయపడే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వీరశైవ సమాజం మరియు వీరశైవ యువదల్ మరియు అక్కమహాదేవి మహిళా మండలి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే తాండూరు పురపాలక పెద్దలు, పూజలు అందరూ, ప్రతి ఒక్క లీడర్, ఇది భద్రప్ప దేవుడు మన ఇంటిది. ప్రతి ఒక్కరు తాండూరులో ఇది జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరగాలని ఒక చిన్న కోరిక. ప్రతి ఒక్క లీడరు పిలవకున్నా వారు తప్పకుండా ఈ జాతరకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చెప్పడం జరుగుతుంది.